భారత ప్రభుత్వ ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ ఆధ్వర్యంలోని గిడ్డంగుల అభివృద్ధి మరియు నియంత్రణ సంస్థ గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో రుణాలు పొందటం, గిడ్డంగుల వ్యవస్థ ప్రయోజనాలను రైతులకు వివరించటం, మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవటం, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్హౌస్ రసీదుల వాడకం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మార్కెటింగ్ శాఖ సంచాలకులు విజయ సునీత ఐఏఎస్ దీప ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూడీఆర్ఏ సభ్యుడు అరుణ్ కుమార్ శ్రీవాస్తవ, కేంద్ర గిడ్డంగుల సంస్థ ఢిల్లీ సంచాలకుడు శామ్యూల్ ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వీసీ శారదా జయలక్ష్మీదేవి తదితర అధికారులు మరియు రైతులు, బ్యాంకర్లు, వ్యాపారులు, రైతు ఉత్పత్తి సంస్థలు, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వంటి పలు సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వీసీ శారద జయలక్ష్మీదేవి మాట్లాడుతూ, రైతుల శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అతి ముఖ్యమైనటువంటి అవగాహన కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. మనకందరికీ తెలుసు, వ్యవసాయం అంటే చాలామంది మనం అనుకుంటాము పంటలు పండించడం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం అంటే పంటలు మాత్రమే పండించేది కాదు. మనం ఎదుర్కొంటున్నటువంటి వాతావరణ మార్పులు, వ్యాపార రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని మనం పండించినటువంటి పంట అంటే రైతులు లేక శాస్త్రజ్ఞులు మేము ఇక్కడ పండించినటువంటి పంట నష్టం కాకుండా ఏ విధంగా దానివల్ల లాభం పొందగలము అనే దానికి. కాబట్టి పంటలు పండించిన తర్వాత చాలాసార్లు మనకు తెలుసు, గిట్టుబాటు ధర లేక దాన్ని అమ్ముకోలేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలోనే అకాల వర్షాలు రావడం, వానల వల్ల పంటలు తడిచిపోవడం, అలాగే ఉద్యానవన పంటలు అయితే ఇప్పుడు మనం ఆనియన్ తీసుకున్నా, టమాటో తీసుకున్నా, ఇవన్నీ తడిచిపోయి గిట్టుబాటు ధర రాదు, వ్యాపారస్తులకు అమ్ముకోలేము, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. సో ఇలాంటి నష్టాన్ని అధిగమించడానికి మనము సెంట్రల్ వేర్ హౌసింగ్ వాళ్ళు ఇచ్చేటువంటి సదుపాయాలను ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు ఉంది. అందువల్ల మనం పంటలు పండించిన తర్వాత ముఖ్యంగా ఆ పంటలు ఏ విధంగా ప్రాసెసింగ్ చేసుకోగలము, ముఖ్యంగా ఏ విధంగా స్టోర్ చేసుకోగలము. ఈ గిడ్డంగులు ఉన్నాయి కాబట్టి వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్లో ఈ మధ్యలో ఈ నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసీట్ ఇస్తున్నారు. అంటే మనం పెట్టినటువంటి వేర్ హౌసింగ్లో పెట్టినటువంటి పంటకు వాళ్ళు ఈ రిసీట్ ఇస్తారు. అందువల్ల ఈ రిసీట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు గ్యారెంటీ ఉంటుంది, మన పండించినటువంటి పంట ఎక్కడికి పోలేదు, సేఫ్గా భద్రంగా గవర్నమెంట్ యొక్క సంస్థలో ఉంది అని మనకు ఒక రిసీట్ ఇస్తారు. సో ఆ రకంగా మనము భద్రపరుచుకున్న తర్వాత ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తుంది అంటే అప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. సో అది మొట్టమొదటి సదుపాయం. అంతేకాదు ఈ మనం పెట్టినటువంటి ఈ యొక్క ప్రొడ్యూస్ మనది ఏదైతే పంట అక్కడ పెట్టామో వేర్ హౌసింగ్లో దానికి బ్యాంకర్స్ రుణాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో అది రెండవ సదుపాయం, వేర్ హౌసింగ్ ద్వారా మనకు వచ్చేటువంటి సదుపాయం. కాబట్టి మనం పంట నష్టం లేకుండా మన పంటను భద్రంగా వేర్ హౌసింగ్లో పెట్టుకుంటున్నాము. అది భద్రంగా ఉన్నటువంటి ఆ యొక్క అంటే మనకు కాన్ఫిడెన్స్ ఆ రిసీట్ ద్వారా మనకు వస్తుంది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్టుబాటు ధర ఆలస్యం అయితే మనకు బ్యాంకర్స్ ద్వారా లోన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డైరెక్టర్ మతేశ్వరి ప్రసాద్ మిశ్రా ప్రసంగిస్తూ, WDRA, which is Warehousing Development and Regulatory Authority, comes under our administration. So Administrative Ministry has taken each and every step for the facilitation of the ENWR as well as ease of obtaining your loans from the banks. The journey of ENWR starts from the registration of warehouses, because ENWR can only be issued by the WDRA registered warehouses only. So we have for the last 3 to 4 years
we have been taken waiver of the fees, reduction of the security deposit, reduction of the net worth requirement, each and everything we have done. Now, when the warehouse is registered with their WDRA, then it can only issue the electronic negotiable warehouse receipt. Then, in the warehouse E&WR, we have facilitated with WDRA to reduce the different type of charges, like repository charges. If you are a depository in private warehouse, you will be knowing what is different type of repository charges. Further, we have created a fund credit guarantee scheme. Means for the bankers where you approach being a depositor to avail the loan, this credit guarantee scheme has reduced the risk of bankers. Means whatever you take, whatever you obtain the money against your deposited goods, that risk has been covered under our credit guarantee scheme. Means it is a safety net for the bankers. Bankers can now freely sanction your loan against E&WR. ఈ సందర్భంగా బ్యాంకర్లు, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు మాట్లాడుతూ Finance actually driving the agricultural advances ahead. The total agri advances, State Bank of India is a pioneer in financing, particularly the agricultural segment, having the highest market share among all the scheduled commercial banks. Most of the people, the challenges ki people have to come, look, see, feel the goods, all those things are not required. If you have an electronic warehouse receipt, people should have the confidence that the quality and quantity which is written in that particular e-receipt. For the benefit of the farmers, we are also registered as a repository participant with the NEIL as well as CCIL. So we can also, the warehousemen available at the warehouses, they will be able to help the farmers in registering with the CCIL and NEIL also, while we'll take care of the stocks. And CWC is known for its scientific storage across all the state. నాకు కోల్డ్ స్టోరేజెస్కి చాలా ఈ వేర్ హౌస్ ఫైనాన్స్కి చాలా అవినావ సంబంధం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ట్రైనింగ్ అయినప్పుడు అందరూ తలా ఒక ప్రోడక్ట్ ప్రజెంట్ చేయాలి. సో నాకు ఇది ఈజీగా అనిపించింది. ఏదో జస్ట్ ప్లెడ్జ్ పెట్టుకోవటమే, దీంట్లో 60% 70% ప్రోడక్ట్ని బట్టి లోన్ ఇచ్చేయటం ఈజీగా ఉందని ఈజీ సబ్జెక్ట్ తీసుకొని ప్రజెంట్ చేశాను. సో మంచి ప్రజెంటేషను, ప్రైజ్ వచ్చింది, అంతా అయింది. గిడ్డంగుల సంస్థ ఢిల్లీ సంచాలకుడు శామ్యూల్ ప్రవీణ్ కుమార్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, మన దేశంలో మీరు చూశారంటే మన అర్థవ్యవస్థకి వెన్నెముక అంటాం మనం వ్యవసాయం. బట్ మన అర్థవ్యవస్థకి ఆత్మ అనేది ఎవరు? మన రైతులు. మన రైతులకు చప్పట్లు కొడతామండి. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది మన రైతుల కోసమే చేస్తున్నాము. రైతులకి ఈ WDRA కానీ ఈ E&WR అంటే కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు ఉపయోగం ఉందా లేదా, దాని గురించే ఈ కార్యక్రమం మనం చేసేది. ఇక్కడ ఒక విషయం నేను మీ అందరితో తెలియజేసుకున్నాను ఏంటంటే 18 జూన్ ఆ రోజే మన అరుణ్ కుమార్ శ్రీవాస్తవ గారు MD CWCగా జాయిన్ అయ్యారు. అదే రోజు నేను వడ్లమడిలో ఫస్ట్ E&WR రిలీజ్ చేశాను. 7 సంవత్సరాలు అయిపోయిందండి. వడ్లమడిలో ఇక్కడ కొందరు ఉంటారు, వడ్లమడిలో అప్పుడు లాంచ్ చేసినప్పుడు అంబేద్కర్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారనమాట. CWC ఒక ప్రభుత్వ సంస్థ. WDRA రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు అయిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే E&WR అనేది మ్యాండేటరీ సిస్టమ్ అయిపోతుంది. అది చెప్పే ముందే మేము ఆంధ్ర తెలంగాణలో మొత్తం దేశంలోనే ఆంధ్ర తెలంగాణలో అన్ని వేర్హౌసులు WDRA కింద రిజిస్టర్ చేసి E&WR జనరేట్ చేయడం కూడా మేము చేసాం. అంటే ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక స్పెషల్ ఇదనమాట స్టేటస్. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు యాక్చువల్లీ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ E&WR సిస్టమ్. అంటే ఇక్కడ రైతులు కూడా చాలా ప్రోగ్రెసివ్. ఇక్కడ ఉండే ఈకో సిస్టంలో కూడా యాక్టర్స్ అందరూ కూడా చాలా చాలా యాక్టివ్గా పాల్గొని ఇది సక్సెస్ఫుల్ చేశారు. బట్ 7 సంవత్సరాల తర్వాత మనం ఈ జర్నీ చూసామంటే వాటాదారులు చాలామంది ఉన్నారు. ఇక్కడ డిపాజిటరీస్ ఉన్నారు, బ్యాంక్స్ ఉన్నారు, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, WDRA రెగ్యులేటర్ ఉన్నారు.
మనం ఈ జర్నీ ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేయగలిచాము, ఇంకా మనం చేయవలసింది ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి. నా ముందు చాలామంది ప్రసంగం చేశారు, అందరూ దీని బెనిఫిట్స్ గురించి చెప్పారు, మనం ఏం చేసాము, సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా మనం చూసాము, మంచి విజయ కథలు విన్నాము. బట్ నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం అంటే మనం చేసింది నిజంగానే రైతులకి సేవనా, రైతులకి ఉపయోగకరమైన విషయాలు మనం చేసేమా, లేక ఇంకా చేయవలసిన విషయాలు ఉన్నాయా అనేది మనం ఆలోచించాలి. సో మన వాటాదారులందరూ కలిసి ఏ విధంగా ఈ ఒక రైతుల కోసం తీసుకొచ్చిన ఈ సిస్టమ్, ఈఎన్డబ్ల్యూఆర్ సిస్టమ్ అనేది ఎలాగ మనం పాపులరైజ్ చేయగలం, దీని ఎలాగ ప్రతి రైతు దీనివల్ల ఉపయోగం పొందాలి, అది మన ఉద్దేశం. ఇప్పుడు డబ్ల్యూడిఆర్ సంగతి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ డబ్ల్యూడిఆర్ అనమాట. ఈ సంస్థ ఎప్పుడు వచ్చింది? 2007లో వచ్చింది. చాలామందికి తెలిసి ఉండదు. ఇప్పటికి 18 ఏళ్ళు అయిందండి. ప్రతి రైతుకి ప్రభుత్వం మీకు కనీస మద్దతు ధరలు ఉంది, ఎంఎస్పీ అని ఇస్తున్నారు. బట్ ఎంఎస్పీ సపోర్ట్లో కొనుగోలు జరగట్లేదండి. జరిగేదానికి అవకాశం కూడా లేదు, ఎందుకంటే క్వాంటిటీ అంత ఉంది. మీకు వరి, తర్వాత గోధుమలు ఇవన్నీ కొంటారు ఫుల్గా. ఇప్పుడు పప్పు ధాన్యాలు అవన్నీ ఉన్నాయి కదా, వాటిలో కొనలేరు. 20% సీలింగ్ ఇస్తారు. అది కూడా కొందరు రైతులకే, చిన్న రైతులు మనకి ఏం చేస్తారంటే 1 టన్ను 2 టన్నులు ఉంటాయి, వాళ్ళు ఎవరికో బ్రోకర్లు అమ్ముకుంటారు, మిడిల్ మ్యాన్కి అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇప్పుడు అట్లాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏదో వచ్చిన ధరకు అమ్మేసుకొని వెళ్ళిపోవడమేనా? ఇప్పుడు సోయాబీన్ అనుకోండి, సోయాబీన్కి 4,892 రూపాయలకు ఒక ఎంఎస్పీ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. పోయిన సంవత్సరం 3,000 4,000కి అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు ఎంత కొనుగోలు చేసినా గవర్నమెంట్లో 25% పైన చేయలేరు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతాడు రైతు? 2 క్వింటాలు 4 క్వింటాలు పెట్టుకొని అప్పుడే గిడ్డకి తీసుకురావాలి, శాస్త్రీయ పరంగా నిల్వ చేసుకోవాలి, అప్పుడు వేరే రిసీట్ తీసుకోవాలి. పాతకాలంలో మేము వేరే రిసీట్లు, పేపర్ రిసీట్లు ఇచ్చేవాళ్ళం. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో పేపర్ రిసీట్లు ఒక వేర్ హౌస్కి వెళ్తే 5,000 6,000 రిసీట్లు అండి. నంద్యాల వేర్ హౌస్లో నేను ఇన్స్పెక్షన్ చేసానికి వెళ్ళేవాడిని. నేను వెళ్ళేటప్పుడు అనుకుంటా ఒక 10,000 ఉంటాయి, ఒక 1000 ఉంటే తొందరగా ముంచుకెళ్ళిపోవచ్చు పని అని చెప్పి వాడు తీసుకొచ్చి ఒక కట్ట పడతాడు. ఇందాంటి సార్ వేరే రిసీట్ ఎన్ని ఏమేమున్నాయి? కందులు, వేరుశనగలు, మొక్కజొన్నలు, జొన్నలు అన్నీ కొంచెం 1 2 క్వింటాలు, 1 5 క్వింటాలు, 1 6 క్వింటాలు. అది మళ్ళీ బస్తాలు లెక్క పెట్టుకోవాలి. మేము ఒక బస్తాతో టాలీ చేసుకోవాలి. మళ్ళీ మాన్యువల్ అన్నీ, డిజిటల్ కూడా కాదు. ఇంత సిస్టమ్ చేసుకునే దానికోసం సరే ఈ సిస్టమ్ని మీరు చేసేసి డిజిటల్ చేయండి, మీకు ఈజీగా సదుపాయం ఉంటుంది, కూర్చొని లెక్క పెట్టుకోవచ్చు, టాలీ చేసుకోవచ్చు. మళ్ళీ టాలీ చేయాలంటే ఏంటి? క్యాలిక్యులేటర్లు, ఎక్సెల్ షీట్లు అన్నీ పెట్టుకొని చేసుకునేవారు. సో అందుకని ఈఎన్డబ్ల్యూఆర్ సిస్టమ్ వచ్చిందనమాట. ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్ అనేది కూడా తెలియదు చాలామంది. ప్రభుత్వంలోనే ఎందుకు తెలియదు? అంత పాపులర్ అవ్వలేదు. ఈఎన్డబ్ల్యూఆర్ అంటే సింపుల్ ఇన్వర్ అని పెట్టుకోండి పేరు. సార్ నాన్ నెగోషియబుల్ ఇన్వర్ అని పెట్టుకోండి. కిసాన్ ఇన్వర్ అని పెట్టేసుకోండి, సింపుల్. ఏదో ఒకటి తలంచండి కొత్తగా. అది డబ్ల్యూడిఆర్ఏ చేయాల్సిన పని అరుణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారి దగ్గర నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈజీ సర్వీసెస్ మీరు ఇచ్చారంటే రైతులు వస్తారు. లేదంటే మీరు రైతులకి ఆకర్షణ ఏముంది అక్కడ? అబ్బా ఏముందండి, అదేదో డిజిటల్ అంటారు, వాడు పెడతాడు, అది పెడతాడు. ఇది ప్రతి ఒక్కరు మనం ఆలోచించాల్సిన విషయం. సరే మనం వస్తాం గిడ్డంగి సంస్థలు ఏం సేవలు చేస్తున్నారు? గిడ్డంగి సంస్థలు సేవ చేసేది ఏముంది? వాళ్ళు చెప్పుకుంటా తరతర 1957 నుంచి వేర్ హౌస్ రిసీట్లు ఇస్తున్నాం, పేపర్ వేర్ హౌస్ రిసీట్లు. సైంటిఫిక్ స్టోరేజ్ చేస్తున్నారు. స్టోరేజ్ ఛార్జెస్లో మీకు తగ్గిన ధరలు అంటే 30% డిస్కౌంట్ ఇస్తారు. దానికి మంచి పబ్లిసిటీ కూడా ఇస్తున్నాం రైతులకి. తర్వాత రైతుల ఉత్పన్న సంస్థలు కూడా ఎఫ్పిఓస్, తర్వాత సహకార విభాగంలో మీకు కోఆపరేటివ్స్ ఉంటారు, ట్యాక్స్, వాళ్ళకి కూడా ఇస్తున్నాం డిస్కౌంట్లు. కోఆపరేటివ్స్కి, ఫార్మర్స్కి డిస్కౌంట్ ఇస్తూ కూడా వాళ్ళు ముందుకు రావట్లేదంటే దానికి కారణం ఏంటనేది మనం ఆలోచించాలి. ఇది అయింది రైతులు. సరే బ్యాంకులు వచ్చారనుకోండి, బ్యాంకులు ఈ రోల్ ఏంటి? బ్యాంక్స్ మంచి ప్రోడక్ట్స్ తీసుకొస్తారు, రకరకాల ప్రోడక్ట్స్. వాళ్ళకి ఏమో అది బిజినెస్ మోడల్, వ్యాపారం వాళ్ళకి. బ్యాంక్స్ ఎంతమంది రైతులు వస్తారో పెడతారో అయిపోయింది. కానీ తక్కువ ధరలు, తక్కువ వడ్డీ ధరల్లో వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఈఎన్డబ్ల్యూఆర్ ఇస్తున్నారు, పేపర్ రిసీట్ ఉంది. ఈఎన్డబ్ల్యూఆర్ సిస్టంలో మేము మీకు 1% 2% తక్కువ వడ్డీ ధరలో ఇస్తాం మీకు లోను, మీరు రాండి అని చెప్పి ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయండి. బ్యాంకులో ప్రోడక్ట్ లాంచ్ చేసి దాన్ని మీరు ప్రమోట్ చేయండి. ఇప్పుడు మీరు అది ప్రమోట్ చేసినప్పుడు ఏమవుతుంది? మీకు ఫార్మర్స్ అట్రాక్ట్ చేయాలంటే మీకు
దాంట్లో ఫార్మర్స్కి మీకు మంచి పబ్లిసిటీ ఇవ్వాలి. ఒక మంత్రి గారు ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, నేను మినిస్ట్రీలో ఉన్నప్పుడు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప్రమోట్ చేయడం కోసం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆయన నాకు చెప్పారు. నేను బ్యాంకర్స్కి అందరికీ ఏం చెప్పానంటే, మా డిస్ట్రిక్ట్లో ఆయన ఆ డిస్ట్రిక్ట్ ఎంపీ మినిస్టర్ అనమాట, ప్రతి బ్యాంక్ మేనేజర్ పిలిచి మీరు మీ బ్యాంకులో ఒక పోస్టర్ పెట్టి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, కోయంబత్తూరు డిస్ట్రిక్ట్ అనమాట జిల్లా, దాంట్లో మొత్తం ఒక సంవత్సరంలో 4 లోన్లు. అగ్రికల్చర్ కోసం ప్రాముఖ్యమైన జిల్లా అది. తమిళనాడు రాష్ట్రంలో కాటన్ ఉంది, కందులు ఉన్నాయి, తరతరాలు రకరకాలుగా వెజిటబుల్స్, ఫ్రూట్స్, కూరగాయలు అన్నీ ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్ కావాలి, కన్వెన్షనల్ స్టోరేజ్ కావాలి, గిడ్డంగులు. అయినా మీకు ఎందుకు లోన్ డెవలప్ అవుతున్నారు? మీరు ఒక ఫస్ట్ పోస్టర్ తగిలించండి, సెల్ఫీ తీయండి, నాకు వాట్సాప్లో పంపించండి. ప్రతి మేనేజర్ 250 మేనేజర్లు పంపించారు. ఈరోజు అక్కడ కోయంబత్తూరులో 100 పైన లోన్లు శాంక్షన్ అయ్యాయి. ఎందుకు? ప్రజలకు తెలియలేదు. ఎప్పుడైతే మీరు ఇట్లాంటి అవుట్ రీచ్ యాక్టివిటీస్ చేసి ఆ వాటాదారులకి, స్టేక్ హోల్డర్స్కి ఎప్పుడైతే మీరు అది కమ్యూనికేట్ చేస్తారో క్లియర్గా, బాబు ఇది సేవ. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది దేనికి ఉండాలంటే, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉంటాయి, మనం చేస్తూ ఉంటాం, మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కొన్ని విషయాల్లో మనకి అసలు అక్కర్లేదు అడ్వర్టైజ్మెంట్. ఒక రైతు ఇంకో రైతుకి ఆటోమేటిక్ చెప్తాడండి, మీరు ఆ సేవ చేయక్కర్లేదు. మీరు ఈ అవుట్ రీచ్లు వేసుకొని కూర్చొని అందరు అధికారిని పిలుచుకొని వీళ్ళకి చెప్పి చేయండి 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 అనే అనవసరం రుద్దక్కర్లేదు. కాకపోతే నేను అందించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్క స్టేక్ హోల్డర్ ఇక్కడ వాటాదారు కూడా తన పాత్రని చాలా ముఖ్యంగా, అంటే చాలా ధ్యానంతో, ఫోకస్ తోటి, అటెన్షన్ తోటి నిర్వహించాలి. అయితే కానీ మనం ఈ WPRA ENWR సిస్టమ్ని పాపులరైజ్ చేయలేము. ఇదే ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాం కూడా. WDRA సభ్యుడు అరుణ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, WDRA నమోదులో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉందన్నారు. Today's gathering on a very critical subject, that is scientific WDRA registered warehousing, agri logistics and ENWR based pledge financing. What I like to communicate to all of you, so whenever anybody does anything, he expects certain return out of it, and the return in case of warehouse is the profit out of doing the warehousing operation. Whereas if somebody is taking the ENWR, then he has to understand that I will get benefit out of it. So a statement of purpose for today's discussion is how to benefit a warehouse man, how to benefit a farmer and depositor who is taking the loan on the basis and strength of the ENWR. So for the warehouse man, I have given you one example. Like this is the profit of CWC. It has increased from 52 crore to 632 crore in a span of 6 years, or you can say 4-5 years. That means you can very well say that any warehousing business is a profitable business. So those who has come here from the warehousing sector, I request them to expand in a way possible, because it is the lowest hanging fruit and payback period may not be more than 5 to 7 years. After that, suppose your son is earning a salary of 2 lakh rupees per month, you can earn more than that. So it's that profitable. So though this note is old note, already demonetized, but at that time I had made this item. Please note that नोटों की बारिश हो सकती है. There will be rains of the money to your account if you do the warehousing faithfully, honestly, without going into any scam. Utilize ENWR as a collateral, whether it is a startup, farmer, warehouse man, everybody will be beneficiary. And the message is, a grain saved is 100 of grains produced. So warehousing is
not doing any production of grains, it is saving and it is as good as production. Thank you very much. పండించిన పంట ఉత్పత్తులను సంరక్షించినప్పుడే రైతులకు ఆదాయం లభిస్తుందని ముఖ్య అతిథి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకురాలు గిడ్డంకుల సంస్థ వీసీ అండ్ ఎండి విజయ్ సునీత ఐఏఎస్ తెలిపారు. ఈరోజు మనం సాధారణంగా మాట వింటున్నాం కదా, పాడి పంటలు, ధనధాన్యాలు, పిడి సంపదలు, భోగవాక్యాలు, అవునా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా సమాన ఆహారం తెచ్చుకునేవి కదా. మరి వీటికి వేరే రకాలంటే ఏం చేయాలి? పాడి పంట ఖచ్చితంగా మనం ఆలోచిస్తే ఇవన్నీ రైతు ప్రయోజనం వచ్చినవే. మరి ఈ రైతుకు ప్రయోజనం చూపించాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ వెనుకబడి ఉన్నాం అనేది ప్రతిరోజు ఆలోచించుకోవాల్సి వచ్చింది. దాదాపుగా 62% వ్యవసాయం దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాల్లో దాదాపుగా 62% మంది పనిచేస్తున్నారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి మరి బడ్జెట్లో దాదాపుగా సింహభాగం అంటే దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మీరు చూశారు, అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పేరిట ఇప్పటికే దాదాపుగా మొదటి విడత స్థాయిలో 3,100 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా అనేక పంట సంబంధించిన యాంత్రీకరణ పరికరాలు మీ అందరికీ అందజేయడానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ చూస్తే కూడా పంటను సంపదగా ఎలా మార్చాలి అనేది మనందరికీ తెలియజేయడం. మరి పంటను సంపదగా మార్చడం లేదా అది మన ముందున్న ప్రశ్న, మనందరూ ముందున్నటువంటి ప్రశ్న. అనంతరం గిడ్డంకుల అభివృద్ధి మరియు నియంత్రణ సంస్థతో తమకున్న అనుభవాలను రైతులు తెలియజేశారు. మాకు లోన్ ఇస్తున్నారు అతి తక్కువ వడ్డీకి. మేము వేరే హౌస్లో స్టాక్ పెట్టుకోం, కానీ మాకు లోన్ బ్యాంక్ వెళ్తాము, ఈపీజీ అవన్నీ వెంటనే అయిపోతాయి. ఈపీజీ అయిపోగానే జనరేట్ అవ్వగానే వెంటనే మాకు లోన్ శాంక్షన్ అయిపోయింది. మేము గత 7 సంవత్సరాల నుంచి మా ప్రయాణం సాగుతుందండి. మేము దానివల్ల చాలా చెప్పండి, మీరు ఎక్కడ వేర్ హౌస్లో మీరు సర్వీసెస్ పొందారు? మీకు అక్కడ సర్వీసెస్ ఎలా అనిపించింది? దుగ్గిరాల, వడ్లమూడి, సెంట్రల్ వేర్ హౌస్ రెండింటిలో మా ప్రయాణం సాగిందండి. మీరు ఏ కమాడిటీస్ గతంలో స్టోర్ చేశారండి? మేము మేస్ చేసాము, టర్మరిక్ చేసామండి. మెయిన్ టర్మరిక్ చేస్తాము, మేస్ కూడా చేసామండి. సో ఇక్కడ పెట్టుకోవడం వల్ల లాభదాయకంగా అనిపించిందా మీకు? మాకు లాభదాయకంగానే అనిపించిందండి. నేను బేసికల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఒక 8.5 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసి, జాబ్ రిజైన్ చేసి, రైతులతో కలిసి పనిచేస్తూ రైతుగా మారి ఈ ఎఫ్పిఓ జర్నీ తీసుకొస్తున్నాను. ఉండవా మనకి? సో టెక్నాలజీని అందిపుచ్చుకొని రైతుల అవసరాలను తీర్చగలిగేటువంటి ఆపర్చునిటీస్ లేవా అనుకుంటున్న టైంలో ఎన్ఈఆర్ఎల్ గురించి వినటం జరిగింది. ఈ డబ్ల్యూడిఆర్ఎల్ గురించి, ఎన్ఈఆర్ఎల్ గురించి వినటం, వాళ్ళని అప్రోచ్ అవ్వటం. యాజలి ఎఫ్పిఓ 2021లో ఈ ఫస్ట్ ఈఎన్డబ్ల్యూఆర్ రిసిప్ట్ రైజ్ చేసిందండి. ఈ రోజుకి మేము దగ్గర ఒక 87 రిసిప్ట్స్ రైజ్ చేసి ఉన్నాము. ప్రాపర్ ఒక సిస్టమేటిక్గా ఈఎన్డబ్ల్యూఆర్ రైజ్ చేసి కస్టమర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటికి వెళ్ళే వరకు ఎలా ఉంది సిస్టమ్ అనేది మనందరికీ అర్థమయ్యేటట్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సీసీఆర్ఎల్టీ. ఫస్ట్ కస్టమర్, ఒక ఫార్మర్ లోపలికి రాగానే స్టాక్ పెట్టేటప్పుడు డిపాజిట్ చేస్తాం, ఎండ్ వెళ్ళేటప్పుడు విత్డ్రా చేస్తాం. ఈ మధ్యలో ప్రాసెస్ అంతా కూడా మనం బ్యాంక్ ప్లెడ్జ్ చేయడం కానీ, డీప్లెడ్జ్ చేయడం కానీ ఏదైనా ఒక ప్రాపర్ ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. ఆ సిస్టమ్ ఇంతవరకు ఈవెన్ ఫార్మర్కి ఎంత సేఫ్టీ అంటే ఇది ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ జరగడానికి కూడా పాసిబిలిటీస్ లేవు. ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా పక్కాగా కవర్ అయ్యేటట్టు ఉంది. ఈవెన్ ఎవ్రీ ఈఎన్డబ్ల్యూఆర్ దే ఆర్ మెన్షనింగ్ క్లియర్గా, అందులో మెన్షన్ చేస్తున్నారు ఏంటి, ఎన్ని కోట్లకి మనం ఇన్సూరెన్స్ చేస్తున్నాం కస్టమర్కి, ఏదర్ బర్గ్లరీ ఏంటి, ఫెడిలిటీ ఏంటి, ఫైర్ ఏంటి, అన్నీ క్లియర్గా అందులో మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ క్లియర్గా అర్థమయ్యి మేము ప్రాపర్గా లోన్స్ ఇస్తున్నాం. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను ప్రతి ఒక్క బ్యాంకర్కి థ్యాంక్ యూ చేయాలి.
ఈ అవగాహన సమావేశం రైతులకి విశాల ప్రయోజనాలను అందించింది. గిడ్డంగుల్లో ఉత్పత్తులను భద్రపరిచి రసీదుల ఆధారంగా రుణాలు, వాణిజ్య లావాదేవీలు సులభతరం కావటం ద్వారా రైతాంగానికి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అదేవిధంగా మీడియా మిత్రుల సహకారం, ప్రచారం వల్ల రైతులకు మిక్కిలి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా వారి పంటకు లాభసాటి ధర అందించటంలో గుణాత్మకమైన మార్పును తీసుకురాగలదు.